ఇప్పుడు మహిళ పంజాబ్‌కి సంబంధించిన ఒక మహిళ మాట. సమ్రీన్ అట ఆమె పేరు. పాకిస్తానీ జాతీయురాలు. అట్టారి నుంచి భారతదేశానికి ఓ 45 రోజుల క్రితం వచ్చిందంట. ఇక్కడ పెళ్లి చేసుకుందట అబ్బాయిని. ఇప్పుడు అక్కడికి పంపించేస్తున్నారు. ఇదెక్కడ ధోరణి అని ప్రశ్నిస్తోంది. నువ్వు పెళ్లి చేసుకుంటానని అడిగి భారతదేశానికి వచ్చావా? పోనీ ఇక్కడికొచ్చావు కదా! పర్మనెంట్ వీసాకేమన్నా ట్రై చేశావా? లేదే. పాకిస్తాన్ రికార్డులో పాకిస్తాన్ జాతీయురాలుగానే ఉంటది. నీ మొగుడు భారత జాతీయుడిగానే ఉంటాడు. మీ ఇద్దరు పెళ్లి చేసేసుకున్నాము అని మీరు అనుకుంటే ఏం సరిపోతుంది? ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే శత్రు దేశం పాకిస్తాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్‌లో ఉన్న ప్రతి ఒక్కడికి భారతదేశం శత్రువు అని తెలుసు. తెలిసినా మాకు ఈ సినిమాలు చూసాము, మాకు ప్రేమకి ఎల్లలు లేవు అంటే సినిమాలు చూస్తే సినిమాల్లాగానే ఉంటుంది జీవితం. సినిమాల్లో చివరికి చస్తారు ఎవరో ఒకళ్ళు. లేదంటే కనుక నరకం అనుభవిస్తారు. ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఆ సినిమాల్లో చూపెట్టినటువంటి మానవత్వాలు ఏముండవు. జనాలకు కూడా ఆ మానవత్వాలు చచ్చిపోయినాయి. ఎందుకంటే కాశ్మీర్ లాంటి సంఘటనలు చూశాక ఇంకా మానవత్వం ఏంటి? తీవ్రవాదాన్ని నెత్తినెట్టుకున్నటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళని చేసి ఇంకా లెక్కేంటి? తీవ్రవాదం అనేది పుట్టుకతోనే వచ్చినటువంటి పాకిస్తాన్ని ప్రేమించేటంతటి ఓపిక ఉన్న దరిద్రుడు ఎవరో మా మధ్యలో ఉన్నారు కానీ ఆ దరిద్రుల కోసం అని చెప్పేసి ఇలాంటి దరిద్రురాలని తీసుకొచ్చుకుని నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు.